చెప్పినాను, ఒక రాజు మాట్లాడితే ఆ మాటకు తిరుగుండదు. అదేవిధంగా దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేసినాడు. మనల్ని కూడా దేవుడు అధికారం ఇచ్చినాడు. ప్రతి వ్యాధి మీద, ప్రతి పరిస్థితి మీద మనం చెడ్డ మాటలు మాట్లాడకుండా మంచి మాటలు మాట్లాడి మనం వ్యాధులను వాటి మీద మన అధికారాన్ని చూపించాలి. ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజు ఏం మాట్లాడతాడు అనుకో, ఏమైనా జరుగుతుందా? రాజు ఏం మాట్లాడకుండా గమ్మున అనుకో, ఏం జరగదు. రాజు మాట్లాడాలి. రాజు ఏ విధంగా అయితే మాట్లాడతాడో, ఇది చెయ్యి, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, నాకు ఇది చెయ్యి. మనకు దేవదూతలు ఇచ్చిన దేవుడు, దేవదూతలను ఆడుకోవాలి. నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి అని దేవుని మనం అడిగి పొందుకోవాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం మనం ఏదే సంవత్సరం మనం ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలి. ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ఇచ్చేవారిగా, ఇతరులకు ఇచ్చేవారిగా, దేవా నాకు ఇది చెయ్యి, నాకు ఇది తక్కువ ఉంది, ఇది చెయ్యి, ఇంట్లో ఇది తక్కువ ఉంది, ఇంట్లో ఇది నా అనారోగ్యము, ఈ పరిస్థితి మార్చు, ఈ సంవత్సరంలో నేను ఏలాలి. హల్లెలూయా. ఈ సంవత్సరము మనం ఏలాలి కాబట్టి సమస్తమును మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనము ఏలాలంట. హల్లెలూయా. లూకా సువార్త 10:19. ఆధిపత్యం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆధిపత్యం, మనం ఆధిపత్యం చేయాలంట, దేవునితో పాటు వారసులం. లూకా సువార్త 10:19. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. సాక్రమెంట్ కూడా తీసుకోవాలి మనము, ఏలుటకు, జయించుటకు. సాక్రమెంట్ 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను. హల్లెలూయా. ఏదియో ఎంత మాత్రమును హాని చేయదు. హల్లెలూయా. ఇంకా నెక్స్ట్ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడినవని సంతోషించుడని వారితో చెప్పాను. ఆమేన్. అంటే ఇక్కడ దయ్యములు కూడా వారికి లోబడుచున్నాయంట. 17వ వచనం, 17 నుంచి చదువుకున్నాం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి